హలో అండి. ఇవాళ ఒక మంచి రెసిపీతో మన వీడియోనైతే నేను స్టార్ట్ చేశాను. అది ఏం రెసిపీ ఏంటి అనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మా అమ్మ ఓన్ రెసిపీ అనమాట. ఇవాళ కర్రీస్ నార్మల్‌గా చేసి చేసి బోర్ వస్తుందని చెప్పి ఫోన్ చేసి అమ్మని ఇది ఎలా చేస్తారు అని చెప్పి కర్రీ కనుక్కొని మరి నేను ట్రై చేస్తున్నాను. ఈ రెసిపీ చూసిన తర్వాత మీకు నచ్చితే గనుక మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫస్ట్ అయితే నేను ఆలుగడ్డలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా అయినా కూడా పర్వాలేదు. నేనైతే ఇది ఏమంటారు కుక్కర్లో 3 విజిల్స్కి ఉడకబెట్టేసుకున్నాను. అది ఉడకడానికి పెట్టినప్పుడే ఇంకో పక్కన మనకి పులుపుకి తగ్గట్టుగా చింతపండు అయితే మనం నానబెట్టి పెట్టుకోవాలి. నేను వచ్చేసి ఒక మీడియం సైజ్ అంత చింతపండు, అంటే మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టేసుకున్నాను. నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇది ఉడికేలోపు ఆ చింతపండు కూడా నానిపోతుంది. తర్వాత ఇదిగోండి పొట్టు అంతా కూడా తీసేసుకోవాలి ఆలుగడ్డది. తర్వాత ఇట్లా లైట్గా మనం ఇట్లా మొత్తం ఇట్లా చిదమాలన్నమాట లైట్గా అన్నీ కూడా. ఎందుకంటే మనకి ఎక్కువ స్మాష్ చేసేస్తే మనకి ఆలుగడ్డ ముక్క అనేది నోటికి తగలదు. అందుకనే లైట్గానే మనం స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఇంకా నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా చేసి పెట్టుకుంటున్నాను. మన కారానికి తగ్గట్టు మనం పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఆలుగడ్డ కూర ఏంటంటే మనకి కమ్మగా పుల్లగా అలా ఉంటుంది కాబట్టి మనకి కారం కావాలంటే ఈ పచ్చిమిర్చి మనం తింటే మనకి కారం సరిపోతుంది. నేను ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేస్తాను. సో దానికి తగ్గట్టు మీరు చూసి వేసుకోండి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ, ఇంకా కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. మీ దగ్గర కరివేపాకు ఉంటే మటుకు కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత చింతపండు కూడా మనం ఏంటంటే గుజ్జు మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా నార్మల్గా తీసి పెట్టుకోవాలి. నేనైతే ముందే ఇట్లా మొత్తం చింతపండు అంతా కూడా ఇలా పిసికేసి ఒక పక్కన అయితే గుజ్జు తీసి పెట్టుకుంటున్నాను. నేను ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. కాకపోతే ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అంతా ఇదే. కాకపోతే ఎట్లా వచ్చింది ఏంటనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇంకా ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఒక మూకుడు పెట్టేసుకుందాం. అందులోకి ఆయిల్ పోసేసుకుందాము. ఇంకా పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి కాబట్టి అది కూడా మీరు రెడీగా పెట్టేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. సో అవంతా కూడా మంచిగా వేగిపోవాలన్నమాట. ఎర్రగా వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ మనం ఏంటంటే నార్మల్గా వేసేదానికంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవరు, ఆ స్మెల్ అనేది బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ ఇది వరకు తెలుసా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే నేను మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనిస్తున్నాను అనమాట. తర్వాత ఇందులోకి ఇవి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత అందులోకి నేను ఏం చేశానంటే ఇంగువ వేసి అలాగే పసుపు కూడా వేసేసాను. అది వేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, అది కూడా వేసేయాలి. వేసేసి అందులోకి కూరకు సరిపడా ఉప్పు అలాగే కారం కూడా వేసేసి దాన్ని బాగా దగ్గరికి ఉడకనివ్వాలన్నమాట. ఇలా పోపు వేసి అది చింతపండు గుజ్జు అది వేసానో లేదో అప్పుడే ఎంత కమ్మగా వస్తుందో వాసన, నాకైతే అసలే ఆకలేస్తుంది. ఇంకా ఆ స్మెల్కి కూడా చాలా బాగా అనిపించింది అనమాట నాకు. ఇవాళ ఏంటంటే కొంచెం ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని వంట చేసేటప్పటికి అంటే లేట్ ఏం అవ్వలేదులే, కానీ నేను మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదన్నమాట. అందుకే ఆకలి వేసేస్తుంది నాకు. డైరెక్ట్ లంచ్ చేసేద్దామని చెప్పి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇవాళ సింపుల్గా అన్నం కూర అంతేనండి. ఎందుకంటే రోజు ఒక రెండు రెసిపీస్ చేస్తూ ఉంటే మజ్జిగ అన్నం అస్సలు తినట్లేదు మేము. అందుకని ఇవాళ ఒకటే కూర చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా చింతపండులోనే నేను అదేమంటారు ఉప్పు, కారం కూడా వేసేస్తున్నాను. కారం చూసి వేసుకోండి మీకు ఎంత కావాలో అంత. దీన్ని బాగా దగ్గరికి మనం ఉడకనివ్వాలన్నమాట. ఇంకేముంది, ఉడికిన తర్వాత ఈ మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసేసి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మనము ఈ చింతపండులోనే ఉప్పును, కారం వేసేసుకున్నాం కదా, అలా వేసుకోవడం మూలాన ఏంటంటే బాగా మంచిగా పడుతుందన్నమాట. ఈ చింతపండు రసానికి అంత పట్టి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందంట, అమ్మ చెప్పింది నాకు. ఈ ఆలుగడ్డలు వేసాక ఉప్పు, కారం వేస్తే ఏంటంటే కొంచెం కలుపుకోవడానికైనా దానికి అదంతా పట్టడానికైనా కొంచెం టైం పడుతుంది, అంటే కొంచెం కష్టం అవుతుందంట.
అందుకని నేను ఇట్లా అమ్మ చెప్పిన విధంగానే చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుండిందండి. నాకు నచ్చడమే కాదు, మా హస్బెండ్ కూడా చాలా బాగుంది అని చెప్పి అన్నారు. మనకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకి నచ్చితే మనకు చాలా హ్యాపీ కదా. సో ఇదిగోండి ఈ విధంగా వచ్చిందనమాట లాస్ట్కి. ఇంకా నేను దించేస్తున్నా, అంటే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇదండి రెసిపీ. మీకు ఈ రెసిపీ తెలుసా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇదిగోండి ఈవినింగ్ మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను. అలాగే మీతో కూడా కొంచెం షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా, మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అని చూపించినట్టు ఉంటుంది కదా అని వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా ఫోన్ కాల్ మాట్లాడుతూ మొక్కలకి నీళ్ళైతే పోసేస్తున్నాను. అయితే అమ్మ ఫోన్ చేస్తుంది నాకు, లేదంటే ఇంకా మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతున్నాను అనమాట. ఎక్కడో ఉండదు తను, నేనుండే ఏరియాలోనే ఉంటుంది. మా ఇంటి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. మేమిద్దరం ఇలా చూసుకుంటూ డైరెక్ట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా ఫోన్ కాల్ డైలీ చేసుకొని వీలవుతే ఇంకా ఖాళీగా ఉంటే కనుక కాల్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటాము. ఒక 1 అవర్ అట్లా మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. ఇంకా ఏముంటుంది, మామూలుగా ఇంట్లో ఉండి పనులు చేసుకునే వాళ్ళమే కాబట్టి ఇంట్లో పనులు ఇంకా అలా టైం దొరికినప్పుడు ఎలాగో ఖాళీగా ఉంటాం కదా, డే అంతా కూడా అంత బిజీ ఏమి ఉన్నాం కాబట్టి ఇట్లా ఏవో ఒకటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటామన్నమాట. అందులో సగం మటుకు ఇంకేంటి ఇంకేంటి అని అనుకోవడానికే సరిపోతుంది. ఎందుకంటే ఏం మాట్లాడాలో తెలియదు కదా. నార్మల్గా రొటీన్ లైఫ్లో ఏముంటాయి, అందులో డైలీ మాట్లాడుకునే వాళ్ళకి పెద్దగా మాటలు అయితే ఏమి ఉండవు కదా అంత చెప్పుకోదగ్గట్టుగా. సో అదే అనమాట. ఇంక ఇట్లా ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ మొక్కలకి నీళ్ళైతే పోసేస్తున్నాను. నేను ఈ మొక్కలు ఏంటంటే ఎట్లా అయిపోతాయో ఏంటో ఈ ఎండకి అనుకున్నాను, కానీ మొక్కలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట, ఫ్రెష్గా. ఇంకా మొగ్గలు చిగుర్లు వచ్చి చాలా బాగుంది. ఈ నూరు వరహాల మొక్క కూడా ఎంత బాగుందోనండి. పువ్వులు అయితే కింద నుంచి పైదాకా వస్తున్నాయి అన్నమాట. సో మీకు అంతా కూడా దగ్గర నుంచి చూపిస్తాను. ఈ మొక్కలకి ఏంటంటే నేను చాలా కొన్ని కొన్ని వాటరే పోస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కువ వాటర్ పోస్తే కింద నుంచి అంతా కారిపోతాయి కదా, అందుకని చెప్పి చాలా కొన్ని కొన్నే పోస్తూ ఉన్నాను అనమాట. డైలీ బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా టీ పొడి వాటర్ కూడా వస్తాయి కదా, అవి రెండైతే కంపల్సరీ పోస్తామన్నమాట. ఇది కొన్ని చూసారా ఎంత బాగున్నాయో పువ్వులు. ఇంకా గులాబీ మొక్కకు కూడా మంచిగా మొగ్గలు రెడీగా ఉన్నాయన్నమాట పువ్వులు అవ్వడానికి. ఇంకో మొక్కకి గులాబీ పువ్వు అయితే వచ్చేసింది. నేను వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఆకులు కొంచెం డల్గా ఉంటాయి, అంటే మాడిపోయినట్టుంటే అవి కట్ చేస్తాను. ఈ గులాబీ మొక్కలో ఇంకొక సైడ్ నుంచి కొమ్మ అనేది వచ్చింది, చాలా లేతగా ఉందండి ఆ కొమ్మ అయితే. ఇంకా ఇదిగోండి ఎల్లో కలర్ గులాబీ కూడా వచ్చేసింది. అట్లా అన్నిట్లో కూడా మొగ్గలు చిగుర్లు వచ్చి ఉన్నాయన్నమాట. డైలీ మా హస్బెండ్కి ఓపిక ఉన్నా లేకపోయినా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నైట్ కంపల్సరీ వీటికి వాటర్ అయితే పోసేవాళ్ళు అనమాట. అలాగే కాకికి ఫుడ్ వేయడం, పిచ్చుకలకి ఫుడ్ వేయడం అదంతా కూడా చూసుకునేవాళ్ళు నేను వచ్చేదాకా. అందుకని ఈ మొక్కలన్నీ కూడా ఇట్లా ఫ్రెష్గా ఉన్నాయి, లేకపోతే ఏమైపోదునో ఏమో. ఒక గులాబీ మొక్కకైతే నిన్న నేను బట్టలు ఆరేసాను కదా, ఇదిగోండి ఇక్కడ వైట్ కలర్ గులాబీ పువ్వు ఉంది కదా. సో అది ఏమైందంటే కొమ్మ వేరే యాక్చువల్గా వేరే గులాబీ మొక్క అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, అదనమాట గులాబీ మొక్క. దానికి ఒక కొమ్ము ఉందనమాట వైట్ కలర్ గులాబీ వచ్చి. అదేమైందంటే నిన్న బట్టలు ఆరేసాను కదా, ఆ బట్టలకి ఉన్న దారపోగు దీనికి కొమ్మకి పట్టుకుని ఆ కొమ్మ విరిగినట్టు అయిందనమాట. అది ఇంకొక కుండీలో పెట్టాను. అది ఏమవుతుందో ఏమో కానీ మా హస్బెండ్ చెప్పారు అందులో గుచ్చేసి ఉంచు అని చెప్పి అంటే ఇంకా అందులో పెట్టి ఉంచాను అంతే. తర్వాత ఇదిగోండి వీటికి కూడా మందారం మొగ్గలు వచ్చి ఉన్నాయి అన్నమాట. అన్నీ కూడా పూలు అవ్వడానికి రెడీగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అన్నిటికీ కూడా నీళ్ళు పోసేసా. కొంచెం లేట్ అయిపోతే ఇంకా మళ్ళీ అవన్నీ కూడా ఆకులు డల్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి నేను ఇవాళ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఉతకడానికి వేసాను. అవన్నీ కూడా ఆరిపోయాయి, నీట్గా అయ్యాయి అన్నమాట. అవన్నీ తీసి ఇంకా లోపల వేస్తూ ఉన్నాను కాలు తుడుచుకోవడానికి. ఇంకా చూసారా నేను అన్ని పనులు చేసుకుంటున్నాను కానీ ఫోన్ చేతిలో పట్టుకుని మాట్లాడుకుంటూనే చేసుకుంటున్నాను. మాకు ఇంక ఇదే టైంపాస్ ఇంట్లో ఉండే వాళ్ళకి. అమ్మతో మాట్లాడడము, ఫ్రెండ్స్తో మాట్లాడడం ఇదే కదా. నాకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు, ఒక్క ఫ్రెండ్ ఉన్నారనమాట మా ఇంటి దగ్గర అంతే.
ఇంకా ఈవినింగ్ అయింది కదా, టీ పెట్టేసుకుందాం అనుకుంటున్నా. ఇవాళ ఎక్కువ పని కూడా లేదు. మార్నింగే అంతా ఇంట్లో ఉన్న పని అంతా కూడా మార్నింగే చేసేసుకున్నానండి. నేను ఇంట్లో అన్ని పనులు చేస్తాను కానీ ఒక్క పని మాత్రం నాకు స్ట్రక్ అయిపోతుంది. అదేంటంటే బట్టలు మడత పెట్టడం. కొన్ని బట్టలే ఉన్నాయి, అవి మడత పెట్టాల్సినవి. ఇంక ఇప్పుడు నేనైతే ఏం చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే నాకు చేసే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గానే ఉంది. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని వస్తువులు తీసినవి మళ్ళీ ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాను అనమాట. అందుకే ఇప్పుడు ఇంకా టీ పెట్టుకుందామని వచ్చి అవన్నీ కూడా ఎక్కడవక్కడ సెట్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా నా కిచెన్ అయితే ఈ మధ్యలో నాకు చాలా నచ్చేస్తుందండి. అంటే అంత ప్రాపర్గా సర్దుకుని పెట్టుకున్నాను కదా, అందుకని నచ్చేస్తుంది. ఇంకా గట్టు మీద ఆ డబ్బా కనిపిస్తుంది కదా మీకు, అది వచ్చేసి బియ్యం పోసుకొని పెట్టుకుంటాం అందులో మేము. ఇంకా బియ్యం కూడా పోయించాలి మా హస్బెండ్తో ఆ డబ్బాలో, అందుకని ఇంకా అది అక్కడ ఉంచాను. యాక్చువల్గా అది కూడా తీసి కింద పెట్టేయాలి, ఎందుకంటే గట్టు మీద నాకు ఏది ఉండకూడదు. అంటే కొంచెం ఎక్కువ స్పేషియస్గా ఉండాలన్నమాట, గట్టు నీట్గా ఎప్పుడు ఖాళీగా ఉండాలి అనుకుంటా. అందుకని చెప్పి ఇంకా అవన్నీ కూడా తీయాలి. సో అదనమాట. ఇంకా ఇక్కడ నేను మొత్తానికి టీ పెట్టేసుకుంటున్నా. ఇవాళ ఇంకా వీడియో కూడా ఏం తీయలేదు, ఇంట్లో పని చేసుకున్నాను కానీ ఎందుకో ఇంకా వీడియో తీయలేదు. మీతో ఎప్పుడు షేర్ చేసుకునేదే కదా అని చెప్పి తీయలేదన్నమాట. మీరు మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేసుకున్నారు ఏంటి వీలైతే కామెంట్ చేయండి. ఇంకా మా మాటలు అయితే కాలేవు, నా పని నాకు నడుస్తూనే ఉంది. మేము మాట్లాడుకుంటూనే ఉన్నామన్నమాట. ఎదురుగుండా కప్ స్టాండ్లో చూసారా, నేను మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్న బొమ్మను అయితే పెట్టేసుకున్నాను అక్కడ. ఇవాళే సెట్ చేసుకున్నాను అనమాట అదంతా కూడా నీట్గా. సో అందులో ఉన్న మొక్క తీసి బయట పెట్టి అందులో మామూలుగా నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే పెట్టేసుకున్నాను. దాన్ని ఇంకా నేను రకరకాల ప్లేస్లు అయితే మారుస్తూ ఉంటా. ఇంకా ప్రస్తుతానికి అక్కడ పెట్టాను, తర్వాత ప్లేస్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎక్కడ సెట్ అవుతుందో చూసి అక్కడ పెట్టుకుంటాను అనమాట. నాకు ఈ గరిటెల స్టాండ్ కూడా చాలా బాగా నచ్చేసిందండి. ఎంత హాయిగా ఉందో గరిటెలు. ఇప్పుడు ఇంతకుముందు నేను ట్రేలో పెట్టుకునేదాన్ని కదా ఇవన్నీ కూడా, అందులో ఒకటి తీయాలంటే మొత్తం అవన్నీ తీసి వెతకాల్సి వచ్చేది. మనకు కావాల్సిన గరిటె ఎక్కడో కింద అడుగున ఉండిపోయేదన్నమాట. ఇప్పుడు హాయిగా ఏది కావాలంటే అది ఫ్రీగా ఇట్లా తీసేసుకోవచ్చు. అంత ఫెసిలిటీగా అంత బాగుందన్నమాట. సో ఇవాళకైతే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.